చూస్తున్నాం హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకొని దొరికిన పార్టీ ఎంపీ బుట్టా మహేష్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీపై వివరణ కోరుతూ ఎంపీ మహేష్ కు టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ నోటీస్ ఇవ్వనున్నారు. హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకొని దొరికిన పార్టీ ఎంపీ బుట్టా మహేష్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించారు. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీపై వివరణ కోరుతూ ఎంపీ మహేష్ కు టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ నోటీస్ ఇవ్వనున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇక్కడ డ్రగ్స్ కేసులో దొరికిన ఎంపీ బుట్టా మహేష్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మరి నెక్స్ట్ యాక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రధానంగా ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది సుధా. అయితే ఈ వ్యవహారం పైన ప్రతిపక్షాల నుంచి కూడా వస్తున్నటువంటి ఎదురుదాడి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి రాజకీయంగా కూడా వస్తున్నటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చే విధంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయికతో ఉంది. కేంద్రంలో కూడా ఎంపీలకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా కూటమి పార్టీల్లో ఒక రకంగా సంచలనంగా మారింది. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో విమర్శలకి తావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనిపైన నష్ట నివారణ చర్యలు చేపట్టడం, అదేవిధంగా ఇటువంటి వాటిపైన కఠినంగా వ్యవహరిస్తామనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంలో ఉన్నట్టుగా ప్రభుత్వం కనిపిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి స్వయంగా ఈ వ్యవహారం పైన జోక్యం చేసుకోవడం, అదేవిధంగా అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల నుంచి సమాచారం తెప్పించుకోవడం, పార్టీ శ్రేణుల నుంచి కూడా ఈ వ్యవహారం పైన వివరణ అడిగి తీసుకోవడం, అదేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులతో సంప్రదించారు, పార్టీ నాయకులతో కూడా సంప్రదించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, సీఎం సీరియస్ అయినటువంటి నేపథ్యంలో అధికారులు ఇచ్చినటువంటి వివరణ, అంశానికి సంబంధించినటువంటి చర్యలు ఎలా ఉండబోతాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగానే విచారణకు సంబంధించినటువంటి అంశాలు పూర్తయ్యేంత వరకు కూడా ఎంపీ కొంతవరకు దూరంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక సూచన కూడా పార్టీ వర్గాల నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్. రైట్ హరీష్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి భార్గవ్ ఉన్నారు, మా ప్రతినిధి. భార్గవ్, చెప్పండి, ఇప్పుడు దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయిన సిచ్యువేషన్ ఉంది. మరి రేపు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి హాజరు కావాలంటూ ఇప్పటికే పుట్టా మహేష్ కి సంబంధించి బెయిల్ అయితే వచ్చింది. మరి దీనికి సంబంధించి ఓవరాల్ గా ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా కూడా పార్టీకి జరిగినటువంటి డ్యామేజ్ ను కాపాడుకునేందుకు పార్టీ అధిష్టానం స్పందించింది. పుట్టా మహేష్ విషయంలో అటు మొయినాబాద్ లో ఈ డ్రగ్స్ కేసులో దొరకడం, తర్వాత పాజిటివ్ రావడం అనేది కూడా ఈ రోజు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ అందరూ కూడా తలదించుకునేటువంటి పరిస్థితులు వచ్చింది. ఎందుకంటే ఒక పార్లమెంట్ మెంబర్ గా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేత పుట్టా మహేష్ కావడం, ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్న నేపథ్యంలో కూడా టీడీపీలో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇటువంటి అపవాదం ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అధిష్టానం ఒక అడుగు ముందుకు వేసి ఈ రోజు సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు ఎంపీ పుట్టా మహేష్ దూరంగా ఉండాలనేది కూడా ఆయన ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీపై వివరణ కోరుతూ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం, ఓవైపు నోటీసు కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా నోటీసు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అటు ఇప్పటికే ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా బయటకు వచ్చి పుట్టా మహేష్ వ్యవహారాన్ని అటు పార్టీపై కూడా పెద్ద ఎత్తున కూడా వారు మోపుతూ కూడా తీవ్ర పదజాలంతో వారు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, పార్టీ డ్యామేజ్ ని ఏ విధంగా పాడవకుండా చూసుకోవాలనే కోణంలో కూడా అధిష్టానం స్పందించినట్టు తెలుస్తుంది. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో స్టేషన్ బెయిల్ అయితే ముందస్తుగా ఆయనకు రావడం జరిగింది. పార్లమెంటు సమావేశాలకు హాజరైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నేతగా మాత్రం ప్రస్తుతం ఎటువంటి కార్యక్రమాలకు కూడా ఆయన హాజరయ్యేటువంటి అవకాశం లేదు. పార్లమెంటు పరిధిలో, ఏలూరు అసెంబ్లీ పార్లమెంట్ పరిధిలో ఈ రోజు వాస్తవానికి పర్యటన ఉంది పుట్టా మహేష్ ది. అయితే ఆ పర్యటనకు కూడా నిన్న రాత్రి కేసు నమోదు కావడం, అక్కడ వారు అదుపులోకి తీసుకోవడం, తెలంగాణ పోలీసుల నేపథ్యంలో కూడా వారి ఇక్కడికి రాని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో కూడా క్షేత్రస్థాయి పర్యటన కూడా కొంతకాలం ఉండకపోవచ్చు అనేది కూడా అందరూ ఊహిస్తున్నారు. అటు పార్టీ శ్రేణులు సైతం దీని మీద నోరు మెదిపేందుకైతే ముందుకు వచ్చే పరిస్థితి లేదని చెప్పవచ్చు. అధికార ప్రతినిధులు కానీ ఎవరు కూడా దీనిపై మాట్లాడవద్దంటూ పార్టీ అధిష్టానం నుంచి ఒక కీలక ఆదేశం కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు సీరియస్ అవ్వడం,
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పడంతో పార్టీ శ్రేణులందరూ కూడా దీని మీద సైలెంట్ గా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అటు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఎవరు కూడా ముందుకు రాలేని ప్రయత్నం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెడీ హ్యాండెడ్ గా డ్రగ్ పార్టీలో దొరికిపోవడం అనేది ఈ రోజు ఒక తలనొప్పి అంశంగా కూడా టీడీపీకి మారిందని చెప్పొచ్చు. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.